Hello everyone, welcome to Kaiser World. Today we are going to learn fourth lesson, getting to know plants. Why we need to study plants? Because plants are the only source of oxygen on the earth. Second one, they are a major source of food which we eat. They maintain soil fertility, they prevent soil erosion, they cause rain, they regulate the temperature of earth, give shelter to many animals, insects and birds. These are the strong causes to study about plants. So observe all the plants around you. Do you see that some plants are small, some are very big? Classification of plants. On the basis of thickness of their stem and the place of origin of their branches, plants can be broadly be classified into three categories. These are herbs, shrubs and trees. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ ఏ విధంగా జరుగుతుందంటే థిక్నెస్ ఆఫ్ స్టెమ్ స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉందా, మరియు ఆరిజిన్ ఆఫ్ దే బ్రాంచెస్ క్లోజర్ టు గ్రౌండ్ ఆర్ హైయర్ అప్ ద స్టెమ్. గ్రౌండ్కి చాలా దగ్గర నుంచి బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయా, లేదా కొంచెం స్టెమ్ అయిన తర్వాత పైకి బ్రాంచెస్ ఉంటాయా, దీన్ని బట్టి మనము క్లాసిఫికేషన్ చేయవచ్చు. Plants with green and tender stem are called herbs. For example, coriander, mint. ఏ ప్లాంట్స్ అయితే గ్రీన్ కలర్లో మరియు స్టెమ్ స్మూత్గా ఉంటుందో వాటిని హర్బ్స్ అంటారు. దే ఆర్ యూజువలీ షార్ట్ అండ్ మే నాట్ హ్యావ్ మెనీ బ్రాంచెస్. ఈ హర్బ్స్కి ఎక్కువ బ్రాంచెస్ ఉండవు, చాలా చిన్నగా ఉంటాయి. ఓకే, సమ్ ప్లాంట్స్ డెవలప్ బ్రాంచెస్ నియర్ ద బేస్ ఆఫ్ ద స్టెమ్. ఎక్కడుంటాయి? స్టెమ్కి యొక్క బేస్ ఉంటుంది, కింద నేలకు దగ్గరగా ఉంటాయి, అక్కడ నుంచి బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి. ద స్టెమ్ ఈజ్ హార్డ్ బట్ నాట్ వెరీ థిక్. సచ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ షర్బ్స్. ఎగ్జాంపుల్ రోజ్ అండ్ జాస్మిన్. ఏ ప్లాంట్స్కి అయితే నేల దగ్గర నుంచి బ్రాంచెస్ స్టార్ట్ అయ్యి స్టెమ్ హార్డ్గా ఉంటుంది బట్ నాట్ వెరీ థిక్, ఎక్కువ లావుగా ఉండదు, సచ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ షర్బ్స్. దీస్ ఆర్ ప్లాంట్స్ విత్ హార్డ్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ థిక్ స్టెమ్. Their branches generally originate from the base of their stem. These are much taller than herbs but are usually shorter than trees. Shrubs herbs కన్నా పెద్దగా ఉంటాయి, ట్రీస్ కన్నా చిన్నగా ఉంటాయి. నెక్స్ట్ వన్, some plants are very tall and have hard and thick stem. The stems have branches in the upper part much above the ground. Such plants are called trees. Example coconut tree, neem tree. ట్రీస్ ఎలా ఉంటాయంటే చాలా టాల్గా ఉంటాయి, స్టెమ్ హార్డ్ అండ్ థిక్గా ఉంటుంది. దెన్ బ్రాంచెస్ ఆర్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్, అంటే స్టెమ్కి పైన ఉంటాయి, గ్రౌండ్కి దగ్గరగా, నేలకు దగ్గరగా ఉండవు. దీస్ ఆర్ కాల్డ్ ట్రీస్. నెక్స్ట్ వన్, క్రీపర్స్ అండ్ క్లైంబర్స్. దే ఆర్ టూ అదర్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్. దే ఆర్ క్రీపర్స్ అండ్ క్లైంబర్స్. దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హర్బ్స్, షర్బ్స్ అండ్ ట్రీస్. ఇవి ఈ హర్బ్స్, షర్బ్స్కి, ట్రీస్కి డిఫరెంట్గా ఉంటాయి. Plants with weak stem that cannot stand upright but spread on the ground are called creeper, while those that take support and climb up are called climber. Creepers అంటే నేలపై పాకుతాయి, అవి స్టాండ్ అప్రైట్గా ఉండవు, నిలబడవు. ఎగ్జాంపుల్ పంకిన్ ప్లాంట్. అదేవిధంగా క్లైంబర్స్ అయితే కొంచెం సపోర్ట్ ఇస్తే అది క్లైంబ్ అయ్యి స్ట్రైట్గా నిలబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పవచ్చు బాటిల్ గార్డ్, మనీ ప్లాంట్. మీ హౌసెస్లో మనీ ప్లాంట్ ఉంటుంది, అది కొంచెం స్టిక్ పెట్టినా అది క్లైంబ్ అయ్యి పైకి పోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ స్టెమ్. స్టెమ్ ఈజ్ దట్ పార్ట్ ఆఫ్ ఎ ప్లాంట్ విచ్ బియర్స్ బ్రాంచెస్, ఫ్లవర్స్, లీవ్స్, ఫ్రూట్స్ అండ్ బర్డ్స్. ఇట్ గ్రోస్ అబౌవ్ ద గ్రౌండ్. స్టెమ్కి ఏమేమి ఉంటాయి? బ్రాంచెస్ ఉంటాయి, దాని నుంచి లీవ్స్ వస్తాయి, అదేవిధంగా బర్డ్స్, ఫ్లవర్స్. బర్డ్స్ అంటే మొగ్గలు ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి, అదేవిధంగా ఫ్రూట్స్ కూడా వస్తాయి. ద స్టెమ్ హెల్ప్స్ ఇన్ అప్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ వాటర్. ద వాటర్ అండ్ మినరల్ గో టు లీవ్స్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అటాచ్డ్ టు దెమ్. స్టెమ్ యొక్క ఫంక్షన్ ఏమంటే, మనం ప్లాంట్స్కి వాటర్ ఇస్తే అది స్టెమ్ నుంచి సప్లై అయ్యి బ్రాంచెస్కి, లీవ్స్కి, ఇంకా అదర్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్స్కి కూడా అది సప్లై అవుతుంది. నెక్స్ట్, ఫంక్షన్ ఆఫ్ స్టెమ్. మీకు ఎగ్జామ్స్లో 2 మార్క్స్ క్వశ్చన్కి రావచ్చు. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్టెమ్ అని. హియర్ ఈస్ ద ఆన్సర్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సప్లయింగ్ వాటర్ అండ్ మినరల్ ఫ్రమ్ రూట్స్ టు ఆల్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్. ఇట్ ఆల్సో హెల్ప్ ట్రాన్స్పోర్టింగ్ ఫుడ్ ప్రిపేరింగ్ బై లీవ్స్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ ఇంక్లూడింగ్ రూట్. స్టెమ్ యొక్క ఫంక్షన్స్ ఏమి?
వాటర్ అండ్ మినరల్స్ను ఫ్రూట్స్కు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్కు సప్లై చేయడము. స్టెమ్ యొక్క వర్క్ ఏమి? ట్రాన్స్పోర్టింగ్ అండ్ సప్లయింగ్. వాటర్ను అండ్ మినరల్స్ను సప్లై చేస్తుంది. లీవ్స్ తయారు చేసిన ఫుడ్ను కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ లీఫ్. అబ్జర్వ్ ద లీవ్స్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ అరౌండ్ యూ. ఆర్ ఆల్ ద లీవ్స్ ఆఫ్ సేమ్ సైజ్, షేప్ అండ్ కలర్? మీ చుట్టుపక్కల ఉన్న లీవ్స్ను మీరు ప్లాంట్స్కి ఉన్న లీవ్స్ను అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్క ప్లాంట్ యొక్క లీఫ్ ఒకే సైజులో ఉంటుందా? షేపు, కలర్ ఒకే రకంగా ఉంటాయా? ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. హౌ ఆర్ లీవ్స్ అటాచ్డ్ టు స్టెమ్? ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుందేమో. ఈ స్టెమ్కి లీవ్స్ ఎలా అటాచ్ అయి ఉంటాయి? ద పార్ట్ ఆఫ్ లీవ్ by which it is attached to the stem is called petiole. Petiole, what is the petiole? The part of leaf. Leaf stem ki attach అయ్యే పార్ట్ను petiole అంటారు. The broad green part of the leaf is called lemena. Lemena అని దేన్ని అంటారు? గ్రీన్ కలర్లో అంత లీఫ్ ఉంటుంది, ఆ లీఫ్ని లెమెనా అంటారు. కెన్ యూ ఐడెంటిఫై దీస్ పార్ట్ ఆఫ్ లీవ్స్ ఇన్ ఆల్ ప్లాంట్స్ అరౌండ్ యూ? మీరు అబ్జర్వ్ చేసిన ప్లాంట్ యొక్క ప్రతి లీవ్స్లో ఈ లెమైనా ఉంటుందా, పెటియోల్ ఉంటుందా? డూ యూ ఆల్ లీవ్స్ హ్యావ్ పెటియోల్? పెటియోల్ ఉందా అని మీరు అబ్జర్వ్ చేయాలి. సీ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ లీఫ్. లీఫ్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయో ఇక్కడ అబ్జర్వ్ చేద్దాము. పైన టిప్ ఉంటుంది, మధ్యలో వచ్చిన ఈ లైన్ను మిడ్ రిబ్ అంటారు. సైడ్ వచ్చిన ఈ యొక్క స్ట్రక్చర్ని మార్జిన్ అంటారు. మధ్యలో ఈ గ్రీన్ పార్ట్ అంతా లెమైనా. సైడ్కి వచ్చిన ఈ లైన్స్ను వైన్ అంటారు. కింద ఈ స్టెమ్ను అటాచ్ అయ్యే పార్ట్ను పెటియోల్ అంటారు. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ లీఫ్. డిడ్ యూ గెట్ అన్ ఇంప్రెషన్ విత్ సమ్ లైన్స్ ఇన్ ఇట్? ఇదే లైన్స్ ఉన్నాయి. దీస్ లైన్స్ ఆన్ ద లీఫ్ ఆర్ కాల్డ్ వైన్స్. వైన్స్ అంటే ద మెనీ లైన్స్ దట్ రన్ త్రూ ద సర్ఫేస్ ఆఫ్ ఎ లీఫ్ ఆర్ కాల్డ్ వైన్స్. ఈ సైడ్లో లీవ్స్లో లైన్స్ వెళ్తాయి, ఈ లైన్స్ను మనము వైన్స్ అనవచ్చు. నెక్స్ట్ వన్ మిడ్ రిబ్. మధ్యలో పెద్దగా ఉన్న లైన్ను మిడ్ రిబ్ అంటారు. మిడిల్లో చాలా పెద్దగా ఉంటుంది, దాన్ని మిడ్ రిబ్ అంటారు. నెక్స్ట్ లీఫ్ వెనేషన్. లీఫ్ వెనేషన్ ఈజ్ ద డిజైన్ మేడ్ బై వైన్స్ ఆన్ ద లీఫ్ సర్ఫేస్. దెర్ ఆర్ టూ మేజర్ టైప్స్ ఆఫ్ లీఫ్ వెనేషన్. లీఫ్ వెనేషన్ అంటే ఏమి? లీఫ్లో లైన్స్ ద్వారా చేయబడిన డిజైన్ను లీఫ్ వెనేషన్ అంటారు. ఏదైనా ఒక మీరు లీఫ్ తీసుకొని బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఈ సైడ్లో వచ్చిన లైన్స్తో ఒక డిజైన్ లాగా వచ్చి ఉంటుంది. అదేవిధంగా మీరు ఒక హైబిస్కస్ అంటే మందారం ఆకును తీసుకొని బ్యాక్ సైడ్ చూస్తే లీఫ్ వెనేషన్ ఎట్లా ఉంటుందంటే దీన్ని రెటిక్యులేట్ వెనేషన్ అంటారు. ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ వెనేషన్ ఇన్ విచ్ ద వెయిన్స్ ఫార్మ్ ఏ నెట్ లైక్ షేప్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ మిడ్ రిబ్. ఎగ్జాంపుల్ ఏమి? హైబిస్కస్ పీపల్. రెటిక్యులేట్ వెనేషన్ ఏమంటే మిడ్ రిబ్కి బోత్ సైడ్ ఉన్న వెయిన్స్ ఎట్లా వెళ్తాయంటే కొన్ని నెట్ లాగా ఒక కలిసిపోతాయి, అంత ఒక సమాంతరంగా ఉండవు, అంతా కలిసిపోయి గజిబిజిగా ఉంటాయి. దీన్ని రెటిక్యులేట్ వెనేషన్ అంటారు. నెక్స్ట్ వన్ ఇస్ ప్యారలల్ వెనేషన్. ప్యారలల్ వెనేషన్ ఈజ్ సెడ్ టు ఎగ్జిస్ట్ వెన్ ద వెయిన్స్ రన్ ప్యారలల్ టు వన్ అనదర్. ఎట్లా ఉంటాయి? సమాంతరంగా వెళ్తాయి, లైన్ వైజ్గా వెళ్తాయి, ఒకదాని తర్వాత ఒకటి వెళ్తాయి, జాలాకారంగా అది నెట్ లాగా ఉండవు. దీన్ని ఏమంటారు? ప్యారలల్ వెనేషన్ అంటారు. మీరు కూడా అబ్జర్వ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ని అబ్జర్వ్ చేసి ఎగ్జాంపుల్ కామెంట్లో రాయవచ్చు, ప్యాటర్న్ కూడా డ్రా చేయవచ్చు. ఓకే, నౌ వి ఫైండ్ అవుట్ సమ్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎ లీఫ్. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద లీఫ్ ఆర్: లీఫ్ ప్రిపేర్స్ ఫుడ్ ఫర్ ప్లాంట్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ photosynthesis. Leaf has abundant stomata for gases exchange and performs the function of respiration. The leaf is the main site of water lost through the process of transpiration. These are the main functions. ఏం చేస్తుంది? ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ ప్లాంట్కు అందజేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది? గ్యాస్ ఎక్స్చేంజ్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ను అబ్జర్వ్ చేస్తుంది, ఆక్సిజన్ను రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ the leaf is the main site of water loss through the process of transpiration. Water comes out of leaves in the form of water vapor by a process called transpiration. Transpiration ఏమంటారు? లీవ్స్ వాటర్ వేపర్ లాగా రిలీజ్ చేస్తాయి. దీనివల్ల వాటర్ అనేది ఎయిర్లో ఈ ప్రాసెస్ ద్వారా రిలీజ్ అవుతుంది. ఓకేనా?